హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుటీతో కబుర్లు. ఇవాళ నేను మీకు ఒక చాలా ఫాస్ట్గా అయిపోయే సింపుల్ స్వీట్ రెసిపీ చూపిస్తానండి. అది ఏమంటారంటే పెసరపప్పు పాయసం. కానీ దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రెసిపీలో చూడండి. ఓకే, 1 కప్ పెసరపప్పు, 1/2 కప్ సేమియా, 1/2 కప్ సాబుదానా, బెల్లం, కొబ్బరి, యాలకులు, జీడిపప్పు, నెయ్యి. ఇప్పుడు ఇవి 3 కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. దీంట్లో వాటర్ పోసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని దీని నుంచి కొబ్బరి పాలు ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకుందాం. దాంట్లో నెక్స్ట్ వేయడానికి కావాలి. కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు వేయించుకొని పక్కకు పెట్టు. అండ్ మన కుక్కర్ కూడా 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం. పొయ్యి ఆన్ చేసాం. నెయ్యి వేసుకుందామా. నెయ్యి వేసి చక్కగా దాన్ని కాగనిచ్చి జీడిపప్పు వేసేసి వేయించుకుందాం. మంచిగా వేగుతున్న వాసన ఎంత బాగుంటుందో. నెయ్యిలో జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది బేసిక్గా ఇది చాలా మంచిదండి హెల్త్కి. చాలా న్యూట్రిషియస్ ఫుడ్. ఇప్పుడు మనం చూసే పాయసం ఏదైతే ఉందో ఇంకా ఆపేద్దాం. ఆపేసి పక్కకు పెట్టుకొని ఇవి లాస్ట్లో యాడ్ చేసుకున్నాం. కుక్కర్ ఓపెన్ చేసేసరికి ఇలా ఉండాలి. అన్నీ ఉడికిపోయాయి అన్నమాట. పప్పు, సగ్గు బియ్యము, సేమియా 3 ఉడికిపోయాయి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో నెయ్యి వేసుకొని అవన్నీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ప్యాన్లో నెయ్యి వేసాను. ఇప్పుడు ఈ మిక్స్చర్ ఏదైతే ఉడకబెట్టామో ఇది దీంట్లో వేసుకుందాం. ఓకే, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనము యాలకుల పొడి, కొబ్బరి పాలు ప్లస్ మనం ఇందాక కొంచెం కొబ్బరి ఉంచుకున్నాం అన్నమాట. ఆ కొబ్బరి కూడా దీంట్లో వేసేయాలి. వేసేసి కలుపుకుందాం. దీంట్లో మనం కొబ్బరి పాలు మాత్రమే వాడతాము. పాలు అనేది వాడము. దీన్ని కొంచెం ఉడకనివ్వాలన్నమాట. పాలల్లో కొద్దిగా ఉడకనిద్దాం. ఈలోకి మనం బెల్లం తురిమి పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా ఉడుకు పడుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇంత బెల్లం, అప్రాక్సిమేట్గా ఒక 60 to 100 గ్రామ్స్ అనుకోండి. 100 కూడా ఉండదు. కొద్దిగా బెల్లం కొంచెమే పడుతుంది, దీనికి ఎక్కువ పట్టదు. ఈ బెల్లాన్ని దీంట్లో వేసేసుకొని అలా వేసేసుకొని అది కరిగేదాకా కలుపుకుందాం. కలుపుకున్నాక అలా మనకు అర్థమవుతుంది బెల్లం కరుగుతుంది అన్నది. బెల్లం కరిగిపోవస్తుంది అన్న టైంలో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా, ఇది దీంట్లో వేసేయండి. వేసేసి ఆ తర్వాత దీన్ని ఒక్కసారి అలా కలిపేసి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మన పాయసం రెడీ, ఇంకా తినేయచ్చు. దీన్ని మూత పెట్టి 10 minutes వదిలేయాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి
మూత పెట్టేసాము. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వదిలేస్తే సాబుదానా కొంచెం ఉబ్బుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక 10 మినిట్స్ అయ్యాక దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. 10 మినిట్స్ అయిపోయింది. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఇంతే, రెడీ అయిపోయింది మన వేడి వేడి పెసరపప్పు పాయసం. ఇంతేనండి, చాలా బాగుంది కదా రెసిపీ. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.